శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మందికి ఒక సంశయం కలుగుతూ ఉంటుంది. మాకు అన్నీ బాగున్నాయండి, మేము చేసేటటువంటి వృత్తిలో మాకు ఎదుగుదల లేదు, పై అధికారుల యొక్క మందలింపులు కనిపిస్తున్నాయి, వేధింపులు కనిపిస్తున్నాయి, తోటి ఉద్యోగస్తుల సహాయ సహకారాలు మాకు ఉండబోవడం లేదు, మేము ఎంత చేసినా కూడా రాణించలేకపోతున్నాము అనేటటువంటి అసంతృప్తి వ్యక్తమవుతూ ఉంటుంది. ఇది ఉద్యోగస్తులకు మాత్రమే చెప్తున్నా నేను. ఇలాగా చాలామంది బాధపడుతూ ఉన్నారు. మన దృష్టికి వచ్చిన వాళ్ళు కొద్దిమంది అయితే, మన దృష్టికి రాని అసంఖ్యాకమైనటువంటి ప్రజలు ఉన్నారు. అయితే దీనికి ఒక చిన్న చిట్కా పాటించవచ్చు. ఇది చాలా వరకు వృత్తిలో మీరు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగంలో మీకు కాస్త సంతృప్తినిస్తుంది. అది ఏమిటి అంటే, శని గారి యొక్క స్థితి బాగున్నట్లయితే ఎవ్వరికైనా సరే ఉద్యోగ జీవితంలో ఆటంకాలు ఉండవు. ఉద్యోగ జీవితం సరిగా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. అలాగే గురువుగారి యొక్క స్థితి కూడా బాగున్నట్లయితే వారి యొక్క ప్రశాంత జీవితానికి లోటు ఉండదు, చాలా ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గ్రహం ఉద్యోగానికి కారకం అవుతుంది. కొంతమందికి కుజుడు దశమస్థానాధిపతి అవుతారు. అంటే మనము రాశిని బట్టి చెప్పుకుంటూ వెళ్ళినట్టయితే చాలా పెద్ద లిస్ట్ అయిపోతుంది. మేషరాశి వారికి శనిగారు దశమస్థానాధిపతి అవుతున్నారు, అంటే ఉద్యోగానికి కారకులు అవుతున్నారు. వృషభ రాశి వారికి కూడా శనిగారే అవుతున్నారు. మిథున రాశి వారికి గురువు గారు కారకం అవుతున్నారు. అలాగే కర్కాటక రాశి వారికి కుజుడు కారకం అవుతున్నారు. సింహరాశి వారికి శుక్రుడు కారకం అవుతున్నారు. ఉద్యోగ స్థానానికి అధిపతులు ఇలా మారిపోతూ ఉంటారు కదా. మరి ఒక్కొక్క రాశి వారికి ఒక్కొక్క గ్రహం కారకత్వం అవుతూ ఉంటుంది. ఆ గ్రహం కనుక బాగున్నట్లయితే ఇక వారికి జీవనం బాగుంటుంది, జీవితము బాగుంటుంది. అనేక రకాలుగా ఎన్ని కష్ట నష్టాలు ఉన్నా కూడా ఉద్యోగం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి వారి బాధ్యతల్ని ముందరికి తీసుకొని వెళ్తూ ఉంటారు. వారి యొక్క ఉద్యోగంలోనూ ఎదుగుతూ ఉంటారు. మిగతా విషయాలలో అసంతృప్తి ఉన్నా కూడా ఆదాయం బాగుంటుంది, ఉద్యోగంలో కాస్త సంతృప్త జీవితం ఉంటుంది. అది ఉంది కాబట్టి మేము ఈ కష్టాలన్నీ గట్టెక్కుతున్నామండి అని అంటారు చాలామంది, మనం వింటూ ఉంటాం కూడా. మరి ఈ గ్రహాలు సరిగ్గా లేకపోయినట్టయితే, అలాగే వీటితో పాటుగా శనిగారు కూడా సరిగా లేకపోయినట్టయితే, అంటే శనిగారి యొక్క గ్రహస్థితి కూడా సరిగ్గా లేకపోయినట్లయితే ఈ ఉద్యోగాల పట్ల అసంతృప్తి ఉంటుంది, ఎదుగుదల ఉండదు, గొడ్డు చాకిరీ ఉంటుంది, నిందలుంటాయి, అధికమైన శ్రమ కోర్చి వెళ్ళాలి, దూర ప్రాంతం నుంచి ఉద్యోగానికి వెళ్ళాలి. అలాగే ఉద్యోగంలో కూడా శ్రమ ఉంటుంది. ఎంత కష్టపడ్డా కూడా పై అధికారుల యొక్క మన్నన పొందలేరు, సంతృప్తి ఉండదు. ఏదో సరిగ్గా చెయ్యలేక, అక్కడ మాటలు పడలేక, సరిగా నిపుణత్వం సంపాదించుకోలేక నానా అవస్థలు పడుతూ ఉండేవాళ్ళు చాలామంది ఉన్నారు. మరి ఇలాంటి వాళ్ళు ఏం చెయ్యాలి అంటే, వాళ్ళ యొక్క ఉద్యోగ కారకుడు ఎవరో చూడండి. అంటే మీది ఏ లగ్నం అవుతోందో ఆ లగ్నం నుంచి దశమాధిపతి ఎవరున్నారు, ఆ దశమాధిపతి యొక్క స్థితి ఎలా ఉంది, దీన్ని చూడాలి. ఆ దశమాధిపతి యొక్క స్థితి మీద గురువుగారి అనుగ్రహం ఉందా, శనిగారి యొక్క అనుగ్రహం ఉందా చూడండి. వారి యొక్క దృష్టి పడుతూ ఉందా చూడండి మీ జాతకాల్లోనే. చాలామందికి ఎవరి జాతకం వాళ్ళకి తెలుస్తుంది. లేదా ఈ దశమాధిపతే లగ్న పంచమ భాగ్యాది స్థానాల్లో ఉన్నారా చూడండి. లాభాధిపతితో మీ యొక్క రాజ్యాధిపతి కలిసిన, మీ యొక్క ధనాధిపతి కలిసిన మీకు ఉద్యోగంలో నిలకడుంటుంది, ఉద్యోగ జీవితం బాగుంటుంది. యుతి జరిగినా, దృష్టి పడినా, ఏంది జరిగినా కూడా చక్కటి ఆదాయ మార్గాలు ఉంటాయి. ఇది లేకపోయినట్లయితే ఏం చెయ్యాలి? దశమాధిపతికి, అలాగే లాభాధిపతికి, శనిగారికి, గురువుకి, ఈ నలుగురికి కూడా స్తోత్ర పారాయణాలు చేసుకోండి. మీ జాతక చక్రంలో ఎవరికైతే ఈ 4 గ్రహాల యొక్క స్థితి సరిగా ఉండదో ఖచ్చితంగా మీరు పరిహారాలు చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ కనుక మీ జాతక చక్రాన్ని మీరు పరిశీలించుకోవడం చేత కాకపోయినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నా నంబర్కి కాల్ చేయండి, నేను తెలియచెప్తాను మీకు. ఆ గ్రహాలకి సంబంధించి కాస్త శాంతులు చేయించుకోవడం కానీ, ఉపచారాలు చేసుకోవడం కానీ, లేదా ఆ గ్రహాల అధిదేవతలకి ఇంట్లో పూజ చేసుకోవడం ద్వారా కానీ మీకు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఎప్పుడు
డబ్బు ఖర్చు పెట్టి పెద్ద పెద్ద హోమాలు చేసుకోవాలి, జపాలు చేసుకోవాలి, ఏదో పెద్ద పుణ్యక్షేత్రాలకు వెళ్ళి రావాలి, దురాభారం, ధనం వెచ్చించాలి అనేది ఏమీ లేదు. తక్కువ ధనంతో కూడా, లేకపోతే అసలు ధనం అనేది ఖర్చు పెట్టక్కర్లేకుండా కూడా మన భక్తి ప్రపత్తులనే భగవంతుడి యొక్క పాదాల ముందర పెట్టి మనము సర్వస్య శరణాగతి పొంది ఆ భగవంతుడికి మనము నిత్యోపచారాలు చేసుకున్నట్లయితే కూడా మన జీవనం బాగుంటుంది. ఇది ప్రతి వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. మీకు బలానా దోషం ఉందండి, ఇంత ఖర్చు పెట్టి ఈ ఉపచారం చేసుకోండి, లేదా ఈ గ్రహానికి శాంతి చేసుకోండి అని చెప్పడం అనేది జరుగుతూ ఉంటుంది జనరల్గా ఎవరమైనా. కానీ ధనము తక్కువగా సంపాదించుకునేటటువంటి వారికి గనక ఇలాంటి దోషం ఉన్నట్టయితే, ఇంకా ఏదైనా దోషాలు ఉన్నట్టయితే, వాళ్ళు ధనము ఖర్చు పెడితేనే వాళ్ళకి జీవితము ఇవన్నీ బాగుంటాయా అంటే లేదు. భగవంతుని దయ అందరి మీద ఉంటుంది. నువ్వు డబ్బు ఖర్చు పెట్టావా, దానికి ఏమి కొలమానం లేదు, ఇంత డబ్బు ఖర్చు పెట్టారా, అంత డబ్బు ఖర్చు పెట్టారా అనేది. కాబట్టి ఇక్కడ ధనాన్ని పక్కన పెట్టేసేయండి, మీ భక్తిని తీసుకోండి. దశమ స్థానం బాగుందా, దశమ స్థానం అధిపతి ఎవరు, దశమ స్థాన అధిపతి మీద ఎవరి దృష్టి ఉన్నది, దశమ స్థానం పైన ఎవరి దృష్టి ఉన్నది, అలాగే శనిగారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది, గురువు గారి యొక్క స్థితి ఏ విధంగా ఉన్నది, ఈ 4 గ్రహాల యొక్క స్థితులని చూసి నిర్ణయించవలసినటువంటి విషయం ఇది. వీటికి శాంతులు చేయించుకున్నట్టయితే చాలా వరకు ఉద్యోగ జీవితం ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. సర్వే జనా సుఖినో భవంతు.